హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. సో గాయ్స్, టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మన దగ్గర ఇలాంటి జెరాక్స్ అయితే ఉంది గాయ్స్. సో ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ, సురేష్ రైనా ఇలాంటి ఫొటోస్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో వీటిని ఏం చేద్దామంటే ఈరోజు మన దగ్గర ఒక ఫెవికాల్ బాటిల్ అయితే ఉంది. సో ఈ ఫెవికాల్ బాటిల్ని యూజ్ చేసి మనమైతే ఈ ఫొటోస్ని ఇలాంటి ఒక చెక్క పైన అయితే ప్రింట్ అయితే చేయబోతున్నాం గాయస్. సో అవును గాయస్, సో ఈ ఫొటోస్ని యూజ్ చేసి మనమైతే ఈ చెక్క పైన ఈ ఫొటోస్ని అయితే ప్రింట్ అయితే చేయబోతున్నాం. సో వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియోని అయితే లైక్ చేసేయండి. అలానే మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునేయండి. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఈ చెక్కనైతే కొంచెం రఫ్గా ఉంది. సో దీన్ని అయితే మనం ఇలాంటి పేపర్ని యూజ్ చేసి దీన్ని అయితే కొంచెం స్మూత్ అయితే చేసేసుకుందాం. సో ఎందుకంటే ఈ ఫొటోస్ పై క్లీన్గా పడాలి కాబట్టి సో ఫస్ట్ అయితే దీన్ని స్మూత్ అయితే చేసేద్దాం. సో గాయస్, మనమైతే ఈ చెక్కనైతే స్మూత్ అయితే చేసేసుకున్నాం. సో దీనిపైన ఫెవికాల్ అయితే అప్లై అయితే చేసేద్దాం. సో ఈ చెక్క పైన అయితే ఫెవికాల్ అయితే అప్లై అయితే చేసుకునేద్దాం. కొద్ది కూడా ప్లేస్ అయితే వదలకుండా మొత్తం పూర్తిగా అయితే మనకి ఫోటో ఎంత ఉందో అంత క్లీన్గా మనమైతే ఈ ఫెవికాల్ అయితే అప్లై అయితే చేసుకునేద్దాం. సో మీకు ఇంకొక విషయం ఏంటంటే, సో ఇలాంటి ప్రింట్ తీసుకునేటప్పుడు మీరైతే ఈ ఫోటోని ఫ్లిప్ చేసి అయితే తీసుకోండి. సో ఎందుకంటే మనకి ఇలా రివర్స్ పెడతాం కాబట్టి సో మనకి నార్మల్ ఫోటో రావాలంటే మనం ఫస్ట్నే ఈ ప్రింట్ అనేది రివర్స్ అయితే చేసి తీసుకోవాలి. సో దీన్ని అయితే నేను చూపిస్తున్నట్లుగా దీన్ని అయితే ఇట్లా పెట్టేసుకోండి. సో దీని కింద ఎలాంటి ప్లేస్ లేకుండా, అంటే ఎలాంటి గాలి పోవడానికి వీలు లేకుండా దీన్ని అయితే పూర్తిగా అయితే ఆ ఫెవికిక్ అయితే అంటించాల్సి ఉంటుంది. సో మనకి ఈ చెక్క అనేది బ్యాక్ సైడ్ కూడా కొద్ది ఖాళీ ఉంది కాబట్టి ఇంకొక పేపర్ అయితే మనం బ్యాక్ సైడ్ అయితే వేసేద్దాం. సో ఇంకొక జెరాక్స్ని అయితే మనం చెక్క పైన అయితే పెట్టేద్దాం. క్లీన్గా గ్యాప్ లేకుండా క్లీన్గా పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం 2 సైడ్స్ అయితే ఈ చెక్కకైతే ఈ జెరాక్స్ పేపర్స్ అయితే అంటించేసాం. సో ఇదైతే ఒక 1 అవర్ అయితే ఆరాల్సి ఉంటుంది. సో అప్పుడే మనకైతే ఆ ప్రింట్ అనేది దీని మీద కరెక్ట్గా అయితే పడుతుంది. సో ఇప్పుడైతే ఒక 1 అవర్ అయితే దీన్ని అయితే ఇలానే పెట్టేద్దాం. సో ఇదైతే ఒక 1 అవర్ అయితే ఎండ్లో అయితే పెట్టేస్తాం. సో ఇదైతే కంప్లీట్గా ఫుల్ డ్రై అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే దీనిపైన లైట్గా నీళ్ళు పోసుకొని దీన్ని అయితే ఇలా చెడపాల్సి ఉంటుంది. సో అప్పుడైతే మనకి ఆ ప్రింట్ అనేది, ఆ ఫోటో అనేది దీనిపైన ప్రింట్గా కొంచెం బాగా అయితే ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం వాటర్ పోసుకొని దీని అయితే క్లీన్గా అయితే తుడిపేద్దాం. ఈ పైన లేయర్, అంటే ఈ పైన పేపర్ ఏదైతే ఉందో అది వాటర్కి కొంచెం మెత్తగా అయ్యి సో పైన లేయర్ అంతా వెళ్ళిపోయి ఆ ఫోటో ఏదైతే ఉందో అదైతే ఈ చెక్క పైన అయితే ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడైతే వాటర్ అయితే దీని మీద పోసుకొని దీన్ని అయితే రఫ్ అయితే చేసేద్దాం. సో వాటర్ ఎక్కువ కూడా పోసుకోకూడదు, ఎందుకంటే ఆ పేపర్ అనేది ఎక్కువ తెమ్మైపోతే మళ్ళీ కొద్దిగా ఫోటో అనేది కరెక్ట్గా రాదు. సో లైట్గా వాటర్ అయితే పోసుకొని ఆ పైన ఉన్న పేపర్ని అయితే మనమైతే కొద్దిగా రిమూవ్ అయితే చేసేయాల్సి ఉంటుంది. సో ఎక్కువ వాటర్ పోసుకుంటే కూడా మనకి ఆ ఫోటో అనేది వెళ్ళిపోతుంది. సో ఆ ఫోటో అనేది ప్రింట్ కాదు. సో మనమైతే తక్కువ వాటర్ పోసుకొని ఇలా లైట్గా పైనే ఇలా అయితే చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే మనకి ఆ ఫోటో అనేది కరెక్ట్గా ప్రింట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు ఫోటో అయితే రివీల్ అయితే అవుతూ ఉంటుంది, ఒకసారి చూడొచ్చు మీరే.
సో గాయస్ ఇలా ఫోటో అయితే మొత్తం ఈ పైన లేయర్ అంతా ఫుల్ రఫ్ అయితే చేసుకునేలా. సో ఆ పేపర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మీరైతే కొద్దిగా కోకోనట్ ఆయిల్ పూసుకుంటే మీకు క్లారిటీ అనేది కొద్ది బాగుంటుంది. సో లేదంటే ఇది కొద్ది ఎండిపోయిన తర్వాత అంటే కొంచెం ఎండిపోయిన తర్వాత ఈ ఫోటో అనేది కొంచెం క్లారిటీ అనేది మిస్ అవుతుంది. సో మనము కొద్దిగా కొబ్బరి నూనె అయితే పూసుకుంటే ఆ క్లారిటీ అనేది మిస్ కాకుండా అలానే మామూలు నార్మల్ ఫోటో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో మనకి కోకోనట్ ఆయిల్ పూసుకున్న తర్వాత మనకి క్లారిటీ ఎలా ఉందో ఒకసారి మీరే చూడొచ్చు. సో గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు అసలు ఇటు సైడ్ అయితే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఉన్నారు, ఇటు సైడ్ సురేష్ రైనా MS ధోని ఉన్నారు. సో చూడొచ్చు మనమైతే సక్సెస్ఫుల్గా ఒక చెక్క పైన ఫెవికాల్ని యూజ్ చేసి మనమైతే ఆ ఫొటోస్ని క్లారిటీగా అనేది అది కూడా క్లారిటీగా మనమైతే ఈ ఫొటోస్ని అయితే ప్రింట్ అయితే చేసేసాం. సో గైస్ ఇది ఈరోజు వీడియో గైస్. సో వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకో కొత్త వీడియోతో రేపైతే మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.